వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి రచన పూర్ణిమ వింటారు. అన్నయ్య, నేను ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను. చదువుతున్న పుస్తకం మూసి సూటిగా సహజను చూశాడు మూర్తి. ఏం, లాస్ ఏంజల్స్ నచ్చలేదా నీకు? నవ్వుతూ అంది మిసెస్ మూర్తి. చచా, అది కాదు వదినా, రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసే లోపల ఒకసారి ఇండియా వెళ్ళాలనిపించింది. ఏది, నీ సోషల్ కండిషన్స్, విమెన్, ఆ రీసెర్చ్ కోసమా? ఇండియాలో నీకు కనబడబోయేది గౌరవం కప్పుకున్న స్లేవరీ, లేకపోతే ఆర్థిక ఒత్తిడి వల్ల వచ్చిన బానిసత్వం. ఐ డోంట్ థింక్ యూ కెన్ స్టడీ రియల్ ఉమెన్ దేర్. ఎనీవే, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. బాయ్ మూర్తి. బాయ్ సహజ. వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తున్న మూర్తి చూపులోని భావనకు ఉలిక్కి పడింది సహజ. ఏదో వస్తువును చూస్తున్నట్టు చూస్తున్నాడు అతను. అన్నయ్య, ఆమె గొంతులో ఏదో హెచ్చరిక. ఉలిక్కి పడ్డాడు మూర్తి. సహజ, నిజంగా నువ్వు నీ రీసెర్చ్లో సీరియస్గా ఉన్నావా, లేకపోతే పెళ్ళయ్యేదాకా కాలక్షేపం అనుకుంటున్నావా? అదేమిటన్నయ్య, అసలు నేను ఇప్పుడే వస్తాను. సంవత్సరం క్రితం స్టూడెంటుగానే అమెరికాకు వచ్చింది సహజ. వదిన అంటీ ముట్టనితనం, అన్నయ్య నిస్సహాయత త్వరలో అర్థమై స్నేహితురాలితో అపార్ట్మెంటులో ఉంటోంది సహజ. వదిన చెడ్డది కాదు, ప్రాక్టికల్ మనిషి. అలా అర్థం అవడం వల్ల హాయిగానే ఉంది సహజ. కానీ మూర్తన్నయ్య భావుకుడు అనుకునేది. కానీ మరీ అమెరికా జీవితం, పెళ్ళి, డాలర్ల సంపాదన అతన్ని మార్చేశాయేమో అనుకునేది. 5 నిమిషాల తర్వాత వచ్చిన అతని చేతిలో ఫోటోగ్రాఫ్, చాలా విలువైన దాన్ని పొదివి పట్టుకున్నట్టు పట్టుకుని వచ్చాడు. అరే, ఏమిటిది? 2 కళ్ళు, జస్ట్ 2 అందమైన కళ్ళు, అంతే. చూడు, రీసెర్చ్ చేసేవాళ్ళు మామూలు వాళ్ళు చూడలేని విషయాలు చాలా చూడగలగాలి. మన ఎదురుగా జరుగుతున్న సంఘటనలకు ప్రేరకాలు, మనుష్యుల మామూలు మాటల వెనకాల ధ్వని, నవ్వుల వెనకాల అర్థాలు, చూపుల వెనకాల భావాలు, ఇవన్నీ తెలియాలి. ముఖ్యంగా సోషల్ కండిషన్స్ గురించి స్టడీ చేసేవాళ్ళు ఊరికే ఎవరో రాసిపెట్టినవి ఆధారం చేసుకుని డేటా క్రియేట్ చేసి డాక్టరేట్ కొట్టేయకూడదు. సూటిగా చూస్తూ నవ్వుతూనే చెప్తూ ఆమె పక్క సోఫాలో కూర్చున్నాడు మూర్తి. అన్నయ్య, కోపంగా అంది సహజ. వద్దు, అంత రియాక్షన్ వద్దులే, చెప్పు. ఆ కళ్ళల్లో ఏం కనబడుతున్నాయి నీకు? నవ్వాపుకుంటూ అంటున్న మూర్తిలో చిన్నప్పుడు ఉడికించి ఏడిపించి చాక్లెట్ కొనిపెట్టే అన్నయ్య కనపడ్డాడు. చెప్తానుండు. తను చిన్నపిల్లలా ముద్దుగా అంది. అందమైన కళ్ళు, ఆ కళ్ళల్లో నవ్వు, ఆనందం, కొంచెం బెరుకు, కనురెప్పల మీద నుంచి జారుతున్న వెలుతురు. గుడ్. ఇంకా కంటి కింద పుట్టుమచ్చ. ఎవరో చాలా అందమైన మనిషి ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. నుదురు చాలా అందంగా ఉంది. ఎవరన్నయ్యా? అందం అంటే వద్దు, మళ్ళీ నీకు నాకు క్విజ్ వద్దు. ఓకే, ఇండియా వెళ్ళు, మన ఊరు వెళ్ళు. మన కజిన్ రాంబాబు గుర్తున్నాడా నీకు? వాళ్ళింటికి వెళ్ళు. అదొక ఉమ్మడి కుటుంబం. అక్కడ పూర్ణిమ ఉంటుంది. ఆవిడ్ని చూడు. నీకు రీసెర్చ్కి పనికొచ్చే చాలా విషయాలేమిటో తెలుస్తాయి, అర్థమవుతాయి. అలా మాట్లాడుతూ చాలా చెప్పాడు మూర్తి. మనస్సు తెరిచి మాట్లాడడం వల్ల అతని మాటల్లో, చేష్టల్లో ఏదో హాయి. ఇద్దరూ చాలా రుచికరమైన లంచ్ చేసుకుని తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయి అంటే ఏమిటో ఇద్దరికీ అర్థమైంది. ఇన్నాళ్ళు అన్నయ్యను చూస్తున్నా ఈ కోణం తనకు కనబడలేదేమిటి అని ఆలోచిస్తూనే వింటోంది సహజ. వెళ్ళేటప్పుడు నేను రాంబాబుకు వీడియో కెమెరా, అందరికీ బహుమతులు ఇస్తాను. ఫారిన్ నుంచి ఖరీదైన బహుమతులు తెచ్చే వాళ్ళని తప్పనిసరిగా ఎంటర్టైన్ చేసే సంస్కారం అక్కడ చాలా ఉంది, సరేనా? అన్నయ్య, ఇంకేం మాట్లాడకు. నీకు ఇప్పటికే చాలా చెప్పాను. అయినా ఇంకా నీకు చాలా అడగాలనుంది. నిజానికి నాకు కూడా చాలా చెప్పాలనే ఉంది. కానీ చెప్పడానికి, అడగడానికి మధ్య మాటల్లో ఇమడని అనుభూతి ఒకటి ఉంది. అది నీ అంతట నువ్వే అనుభవించాలని నా ఆశ. సరేనా? బుద్ధిగా
ముద్దుగా తలూపింది సహజ. రా సహజ, రా, అంతా కులాసాగా ఉన్నారా? ఆప్యాయంగా అడుగుతున్న పూర్ణిమను పరీక్షగా చూసింది సహజ. కంటి కింద తేనె రంగు పుట్టుమచ్చ. కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆప్యాయత చూపించే ఆ కాటుక కళ్ళు మరేమన్నా చెప్తున్నాయా అన్నట్టు చూసింది. అందరికీ అన్ని బహుమతులు ఇచ్చింది. తెచ్చిన చీరల్లో చివరికి ఏది నచ్చితే అది అందరూ తీసుకోగా మిగిలినది పూర్ణిమ తీసుకున్నది. మూర్తన్నయ్య చెప్పింది నిజం. బహుమతులు చాలా చాలా ఆప్యాయతలు తెచ్చి పెడతాయి. అమెరికా అమ్మాయికి బోలెడు మర్యాదలు. వీటన్నింటి మధ్య అతి సహజంగానే ప్రవర్తిస్తున్న, చాలా అలర్ట్గా అందరి గురించి ఆలోచించే పూర్ణిమ గురించే ఆలోచిస్తోంది సహజ. చాలామందితో మాట్లాడుతూ చాలా చాలా విషయాలు సేకరిస్తోంది. తనకు ఇన్నాళ్ళు తెలియనివి, అర్థం కానివి. తన చుట్టూ ప్రపంచాన్ని పులిలా వణికించే రాంబాబును చూస్తే అతని భార్య పూర్ణిమ కళ్ళల్లో భావన ఏమిటా అని చాలా చాలా వెతికేది సహజ. చాలా తెలుసుకుంది కూడా. రాంబాబు, మూర్తి, పూర్ణిమ వీళ్లంతా ఒక కాలనీలోనే ఉండేవారు. పూర్ణిమ సౌందర్యం, ఠీవి, సన్నగా కనుకొలుకుల నుంచి మనుష్యుల్ని చూస్తూ ఆ చూపులతోనే తను వాళ్ల గురించి ఏమనుకుంటోందో చెప్పేయగలగడం ఆమె ప్రత్యేకత. పన్ను మీద పన్ను ఆమెకు కొత్త అందాన్నిచ్చేది. స్కూల్ యూనిఫామ్ వేసుకున్నా, ఆ తర్వాత కాలేజీకి వెళుతూ చీర కట్టుకున్నా, ఎలా ఉన్నా తిరిగి చూడాలనిపించే పర్సనాలిటీ ఆమెది. అప్పట్లో దొరికే 55 రూపాయల చీర కూడా గంజి పెట్టి కట్టుకుంటే పట్టు చీరకుండే పరువు తెచ్చేదామె. అప్పట్లో ఆమె కాలేజీ హీరోయిన్. వాళ్ళ నాన్నగారు మంచి పొజిషన్లో ఉండేవారు. ఆ అమ్మాయిని ఏ రాజకుమారుడు లాంటి వ్యక్తికో ఇచ్చి చేస్తారనుకునేవారు వాళ్ళంతా. రాంబాబు చాలా మంచివాడు. ఎవ్వరూ అతని కాంప్లెక్స్ నిద్రలేపనంతకాలం. వాళ్ళ నాన్న రాంబాబును చదువుకోకపోయినా, బట్టలు మడత పెట్టుకోకపోయినా, ఆయన పెళ్ళాం మీద కోపం వచ్చినా, ఆయన ఆఫీసర్స్ చేత తిట్లు తిన్నా రాంబాబును చావగొట్టేసేవాడు. 16 ఏళ్లకు రాంబాబు ఎదురు తిరిగాడు. ఎలా అంటే పారిపోయి. ఉన్న ఒక్క కొడుకు పారిపోయి 3 రోజులు కనపడితే ఆ తల్లిదండ్రులు పడ్డ నరకయాతన ఆ తర్వాత అతనికి ఇమోషనల్ బ్లాక్మెయిలే అయిపోయింది. దాంతో అతని మాటకు ఎదురు చెప్పేవారు లేకుండా పోయారు. హితం చెప్పేవారు అసలే లేరు. రాంబాబుకు చాలా సమస్యలు, టెన్షన్లు ఉండేవి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. వాళ్ల వెంటబడేవాడు. వాళ్ళు మాట్లాడితే అడ్డమైన నీతి జాతి లేని రకాలు ఛీ అనుకునేవాడు. వాళ్ళు మాట్లాడకపోతే ఏం చూసుకుని ఇట్టెక్కు అని తిట్టుకునేవాడు. ప్రతి కాంప్లెక్సు మనిషికి ఉన్నట్టే అతనికి నోటి దురుసు, అసభ్య పదజాలం, ప్రథమ కోపం చాలా ఉండేవి. ఆడవాళ్లంటే వాళ్ళ అమ్మలా, పిన్నుల్లా జుట్టు చెరిగిపోయి, జిడ్డోడిపోతూ, నలిగిపోయిన ఖరీదైన జరీ చీరలు కట్టుకుని హాల్లో కూర్చుని పిండి వంటలు చేసుకుంటూనో తింటూనో బంగారు గాజులు సర్దుకుంటూ పనివాళ్ల మీద, పక్కవాళ్ల మీద, అక్కడ లేని వాళ్ల మీద చాడీలు చెప్పుకుంటూ ఉండడమే చూశాడతను. కూరలో ఉప్పు తక్కువ అవడం దగ్గర నుంచి మా అక్కనంటావా అనే విషయం వరకు మగవాళ్ల చేతిలో ఆ వంశంలో ఆడవాళ్లు దెబ్బలు తింటూనే ఉండేవారు. మర్నాడే మళ్ళీ మా ఆయన తెచ్చారు అని ప్రదర్శించనూ గలరు. మరొక 2 నెలల్లో నెల తప్పింది అని ముచ్చటపడుతూ చెప్పుకోనూ గలరు. ఇది అవస్థ. అందులో న్యూనత ఉన్నదని వాళ్ళేనాడూ అనుకోలేదు. వాళ్లకే తెలియనప్పుడు ఆ ఇంట్లో పెరిగిన మగపిల్లవాడికి ఆడది, ఆమెకు ఆత్మాభిమానం వగైరా ఉంటాయన్నది తెలిసే అవకాశం అస్సలు లేదు. అలా పెరుగుతున్న రాంబాబుకి పెత్తండ్రి కొడుకు మూర్తి అంటే చాలా ఇష్టం. హీరో వర్షిప్ ఉండేది. మూర్తికి పూర్ణిమ అంటే పిచ్చి ఆరాధన. ఒరే రాంబాబు, ఆ అమ్మాయి అంత దేవతేమిట్రా అసలు? అంత సున్నితత్వం, ఆ మనిషి, వీళ్ళంతా ఆమె దగ్గర స్త్రీత్వం నేర్చుకోవాలి. ఏ భంగిమలోనైనా అంత అందంగా ఎలా ఉండగలదసలు? ఇలా మాట్లాడేవాడు మూర్తి. దీనివల్ల ఒక మేలు జరిగింది. రాంబాబుకు స్త్రీల పట్ల ఉన్న దృక్పథంలో కొంత మార్పు వచ్చింది. ఆడవాళ్లలో రకరకాల ఆడవాళ్ళు ఉంటారని మాత్రం అర్థమైంది. అసలు
ఆడవాళ్లను చీపురు కట్ట, వడ్లగంప, లావాటి పరుపు, లాంతరు, రోలు, బావిలో చేద ఇలా ఉపయోగించే వస్తువుగా మాత్రమే కాకుండా మరొక రకంగా కూడా చూడవచ్చని అర్థమైంది. ఒరేయ్ రాంబాబు, ఏదైనా నాకేం లాభం అని ఆలోచించకుండా చూడ్డం నేర్చుకో. పొద్దున్నే వచ్చే సూర్యోదయం ఎంత గొప్పగా ఉంటుంది. రోజు వచ్చేదేగా అనేకో. సాయంత్రానికి వాడిపోయే ఆ జూకా మందారము నీరెండలో ఎలా ఉన్నదో చూడు. ఎన్ని హొయ్యలు, ఎంత అందం. ఇలా మాట్లాడేవాడు మూర్తి. ఎందుకో అతను మాట్లాడే ప్రతి మాట పూర్ణిమ గురించే అన్నట్టు వినబడేది రాంబాబుకు. ఈ మాటల వల్ల రాంబాబు ఎంత ప్రభావితుడయ్యాడో చెప్పలేం. కానీ ఒకరోజు గుళ్ళో ఏవో పూజలు అవి జరుగుతుంటే బోలెడు మంది ఆడవాళ్లు పొలోమని బయటకొస్తున్నారు. వాళ్ల మధ్య సున్నితంగా అడుగులు వేసుకుంటూ బయటకొస్తోంది పూర్ణిమ. రాయంచకు చీర కట్టినట్టు, అమ్మవారు అర్జెంటుగా కాలేజీ స్టూడెంట్లా అలంకరించుకున్నట్టు. ఒక్కసారి ఆమె చుట్టూ ఉండేవాళ్లని చూశాడు. మొరటు మోచేతులు, మూతులు గట్టిగా కొంగుతో తుడుచుకుంటూ కళ్ళ నిండా అసూయలు, అహంకారాలు, ఎదుటివారి ప్రశంసల కోసం నగల సవరింపులు. వాళ్ల మధ్య అతి నిర్మలమైన చూపులతో పూర్ణిమ. ఈ పిల్ల పారిజాతం పూదండలా ఉంటే వీళ్లంతా గవిడి గేదెల్ని నిలబెట్టి పట్టుచీరలు కట్టినట్టు అనుకున్నాడు. అతని సంస్కారం అలాగే ఆలోచించగలదు మరి. ఈ మొత్తం గందరగోళంలో పూర్ణిమ గొప్ప అందని జాబిలిలా, చాలా వాంఛించదగ్గ స్త్రీమూర్తిలా తయారయ్యింది. ఆమెను మూర్తి పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాడు కూడా. కానీ మూర్తికి ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ సెటిల్ అయిన తర్వాత, కుటుంబం అప్పులు తీరిన తర్వాత పూర్ణిమను చేసుకోవాలన్నట్టు చెప్పాడు. జీవితంలో ముఖ్యమైన విషయాలు ముందు వెనక అవడం వల్ల జరిగే పరిణామాలు విపరీతంగా ఉంటాయని మూర్తికి తెలియదు అప్పుడు. ఆ పరిణామ క్రమంలో పూర్ణిమ జీవితంలో పెద్ద పెద్ద ట్రాజడీలు చాలా జరిగాయి. మూర్తి వెళ్ళిపోవడం అనేది ట్రాజడీ అని అప్పట్లో ఆమెకు తెలియదు. కానీ తండ్రి హార్ట్అటాక్తో పోవడం, కూతురు పట్ల ముద్దు తప్ప రక్షణ తెలియని తండ్రి అతి తక్కువ ఆస్తి మిగిల్చిపోవడం, వీటితో పాటు మరొక అత్యంత ఘోరమైన విషయం మేనత్త ఎవరితోనో లేచిపోవడం. నాతో కాపురం చేయడానికి కట్నం అడిగేవాణ్ణి ఏం పేరు పెట్టి పిలవాలి అని ప్రశ్నించి తన ఇష్టమైన వ్యక్తితో వెళ్ళిపోయిన ఆ అమ్మాయి తన వ్యక్తిత్వం నిలబెట్టుకున్నాననుకున్నది. కానీ దాని పరిణామాలు ఆలోచించలేదు. మేనత్తకు తప్పిపోయిన పెళ్లివారు ఏమీ చెయ్యలేక పూర్ణిమ గురించి, ఆమె తల్లి గురించి దుష్ప్రచారం చేసి కచ్చ తీర్చుకున్నారు. తండ్రి ఉన్నంతకాలం మహారాణిలా కనబడ్డ తల్లిలో ఎంత బేలతనం ఉన్నదో, ఎంత అమాయకత్వం ఉన్నదో అర్థమైంది పూర్ణిమకు. పెళ్లైన 25 ఏళ్లలో ఆమె నేర్చుకున్నదేమీ లేదు. భర్త చెంతన బ్రతకడం తప్ప. అండలేని సాంఘిక పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తల్లికి కూతురికి ఇద్దరికీ తెలీదు. పిల్ల మనకు తెలిసిందేగా, బాగానే ఉంటుంది. ఎవరో వేలు విడిచిన పెదనాన్న సాంప్రదాయం కావాలని తిరుగుతున్నాడు. అయినా మనకు తూగే సంబంధం కాదేమోనని బావగారు అంటున్నారు. భోజనాలు చేస్తూ హాల్లో పిన్నులు, తల్లి, పెదనాన్న మాట్లాడుకోవడం విని ఎవరి గురించో తెలుసుకున్న రాంబాబుకి కళ్ళు తిరిగాయి. పూర్ణిమ తనకు సంబంధంగా వచ్చింది. అంతే. ఆ రాత్రి నిద్రపోలేదతను. ఏదైనా టెన్షన్ వస్తే కర్చీఫ్ తినేసినంత పని చేస్తాడతను. ఆ రోజు రాత్రి 3 కర్చీఫ్లు ముక్కలైపోయాయి. మర్నాడు ఆ సంబంధమే చేసుకుంటాను అని డిక్లేర్ చేసి, ఎవ్వరూ ఏమీ అనకపోయినా ఆ కుటుంబాన్ని ఏమన్నా అంటే వాయించేస్తాను అని వార్నింగులిచ్చి నానా గందరగోళం చేసి వీడి నోరుబడా అని వాళ్ల సంస్కారం ప్రకారం ఇంట్లో ఆడవాళ్లు మెటికలు విరిచే స్థితి తెచ్చుకున్నాడు. వాళ్ళనేం కట్న కానుకలు అడక్కండి మరొక ప్రకటన చేశాడు. నేను నిన్ను చేసుకోవడం నీ అదృష్టం చూసావా అన్నట్టు చూసే అతన్ని లాంఛనపు తాంబూలాల ఫంక్షన్లో ఒక్కసారి చూసి తలదించుకుంది పూర్ణిమ. మూడిద్దర్లలోనే తను ఆ ఇంట్లో ఎంత ముఖ్యమైన వ్యక్తో, తన మాటకు ఎంత విలువ ఉందో చెప్పేస్తూ ఇల్లంతా చెడదిరిగేసి, కుక్కను అనవసరంగా బెల్టు పెట్టి కొట్టి, అందరి మీద అరిచి, తనకు అంత అందమైన భార్య దొరికినందుకు రాత్రి 1 గంట దాకా స్నేహితులకి డ్రింక్ పార్టీ ఇచ్చి
గదిలో అడుగుపెట్టి స్నానం చేయకుండా కాళ్ళు కడుక్కోకుండా ఓరగా ఆమె వంక చూస్తూ నాకు నిద్రొస్తోంది అని మంచం మీద పడ్డ ఆ మనిషిని మరొకసారి నిశ్శబ్దంగా చూసింది పూర్ణిమ. ఆ రాత్రి అతని బలవంతానికి, అతని ఇమోషన్స్కి బలైపోతూ, నిన్ను సుఖపెడతాను, నా మాట విని బుద్ధిగా ఉండు, నాకెదురు చెప్పకు అని పలవరిస్తున్న భర్తను చూడలేక కళ్ళు మూసుకుంది పూర్ణిమ. కానీ ఆమె అంతర్చక్షువులు తెరుచుకోవడం ప్రారంభించాయి. కాపురానికొచ్చిన వారం రోజుల్లోనే పూర్ణిమ ఎంత విడిమనిషో అర్థమైంది అందరికీ. వేరుశెనక్కాయల పాతర మీద రోజా పువ్వులా ఉంది. సంస్కారం లేని ఆడవాళ్లు ఏదైనా సహిస్తారు, కానీ మరొక ఆడదానిలో ప్రత్యేకతను అస్సలు సహించలేరు. అది ఆ ఇంట్లో ఏ మగవాడన్నా గుర్తించాడా, ఇంకా ఆడదాని జీవితం నరకమే. ఇంత కచ్చతో వాళ్లు కలిగించేది ఆత్మన్యూనత. ఆ అస్త్రాన్నే పూర్ణిమ మీద ఉపయోగించారు. మూర్ఖులైన ఆడవాళ్లకుండే ముఖ్య అస్త్రాలు దొంగతనం అంటకట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్. మా అల్లుడికి అలా పమిట జారిపోతూ పులుసొడ్డించాలా? హూంకరించింది చిన్నత్తగారు. నా గదిలో కొబ్బరి నూనె సీసా తీయడం ఎందుకు? దొంగ బుద్ధులు, లేకి లక్షణాలును అంది ఆడబడుచు. అవాక్కై నిలబడిపోయింది పూర్ణిమ. అన్నవాళ్లని ఆశ్చర్యంగా చూసింది. చదువుకి సంస్కారానికి సంబంధం లేదు. అలా అన్న ఆ అత్తగారు ఆ కాలం బిఏ, ఆ ఆడబడుచు పీహెచ్డీ చేస్తోంది. అసహ్యంగా మాట్లాడకండి అని మాత్రం అనగలిగింది పూర్ణిమ. ఏడుస్తూ పారిపోయింది గదిలోకి. ఆ సాయంత్రం హాల్లో పంచాయతీ పెట్టాడు రాంబాబు. ఏమిటి మా అమ్మను చెల్లెల్ని అన్నావుట, నిజమేనా? నిలదీస్తున్న అతణ్ణి మళ్ళీ కళ్ళెత్తి ఒక్కసారి చూసింది పూర్ణిమ. ఆ చూపులు ఒకసారి అతనికి అర్థమైనట్లయింది. అతనికి తెలియకుండానే అతనిలో దాగిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో అలజడి, ఎక్కడో కుంగిపోతున్నట్టు. అంతే, ఈడ్చి కొట్టాడు పూర్ణిమను అతను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు, జాగ్రత్త అన్నాడు. గుమ్మానికి ఆనుకున్న పూర్ణిమ అలాగే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత రాంబాబు కంగారు, హాస్పిటల్, మందులు, బత్తాయి రసాలు, నిద్రపోకుండా జాగరణలు. నువ్వంటే నాకు ప్రాణం, నిన్నెవరన్నా అంటే సహించను, అలా అనిపించుకోకుండా ఉండాలి నువ్వు బుజ్జగిస్తూ తన మీదకు వంగి చెప్తున్న భర్తను కళ్ళెత్తి చూడకుండా ఆ చూపులు దాచేసుకుంది పూర్ణిమ. ఆ తర్వాత పురుడు. ఆమె తల్లికి జరగవలసిన అన్ని అమర్యాదలు హోదాల పరంగా, అలవాట్ల పరంగా, మాటల పరంగా జరిగాయి. పుట్టింటిని అవమానించడం వీళ్ల మరొక అస్త్రం అని అర్థమైంది పూర్ణిమకు. అమ్మా, నువ్వు వెళ్ళిపో అమ్మా, నిన్ను అలా అంటుంటే నేను భరించలేను అని పూర్ణిమ ఏడ్చేదాకా తెచ్చారు వ్యవహారం. బాలింతను ఎలా వదిలిపెట్టనే ఏడ్చింది తల్లి. ఏం పర్వాలేదు, నువ్వు లేకపోతే బాధ్యత లేని పుట్టింటి వాళ్ళు అని తిట్టుకుంటూ మా ఆయన మంచి సంపాదించడానికి అన్ని ఉపచారాలు చేస్తారు, నువ్వు వెళ్ళి హాయిగా ఉండమ్మా అని బలవంతంగా పంపించేసింది తల్లిని పూర్ణిమ. మీ అమ్మకి ఏం చూసుకుని ఆ పొగరంటోంది మా అమ్మ, ఏమన్నదేమిటావిడ అడుగుతున్న భర్తను చూడకుండా మరొక్కసారి చూపులు దాచేసుకుంది పూర్ణిమ. తమను కాదని వెళ్ళిపోయిన ఆడబొడుచు సుఖంగా ఉందా? తమందరి మాట కాదనక తల వంచుకుని తాళి కట్టించుకున్న కూతురు సుఖంగా ఉందా అన్న ప్రశ్నకు జవాబు తెలిసి భయపడింది తల్లి. ఒంటరితనం, దిగులు ఉన్న ఒక్క కూతురు దూరమైపోవడంతో మంచం పట్టింది తల్లి. తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చేవాడు పూర్ణిమను రాంబాబు. రాత్రి తల్లితో ఆమె ఉండకూడదు. మా అమ్మ వద్దంది, మా అక్క ఏమన్నా అంటుంది. ఈ మాటల వెనకాల అతని ఇన్సెక్యూరిటీ పూర్ణిమకు అర్థమయ్యింది. తల్లి పోయింది. మీ అమ్మ చస్తే మన ఇంట్లో ఎందుకు పండగ మానుకోవాలి, అది మన ఆచారం కాదు అంటోంది మా అమ్మ అని తల్లి చచ్చిపోయిన నెల రోజుల లోపల ఖరీదైన పట్టుచీర కట్టించాడు భర్త. చాలా చాలా అర్థమైపోతున్నాయి పూర్ణిమకు. అతనిచ్చే ఏ బహుమతి అతనివ్వాలనుకున్నదే కానీ ఆమెకు కావాల్సినది కాదు. తనకు ఇష్టమైన లేత ఆకుపచ్చ, లేత గులాబీ రంగులు చూసి ఎలా తెలాపోతూ ఏమిటా రంగులు అని పెద్దత్తగారు వంకర నవ్వు నవ్వినప్పుడు తలెత్తి నిశ్శబ్దంగా చూసింది పూర్ణిమ. అవే చూపులు. మరెప్పుడూ తనకిది ఇష్టం అని చెప్పలేదు.
ఆమె మొరమరాలడిగితే అతను వేరుశనగలు తెస్తాడు. నీ ఇష్టమేమీ లేదు, నా ఇష్టమే అంతా అన్న విషయాలు చెప్పే చాలా నగలు, చీరలు, ఆస్తులు ఆమె పేరునున్నాయి. ఆమెకు కానివి, హక్కు లేనివి, అలంకారమైనవి. రెండవ పిల్లాడు పుట్టినప్పుడు మగపిల్లల్నే కన్నందుకు అందరూ అభినందించారు రాంబాబును. అప్పుడే వచ్చాడు స్టేట్స్ నుంచి మూర్తి. ఏదో తెలియని హాయి వాతావరణంలో గుర్తించి కళ్ళు తెరిచి చూసింది పచ్చిబాలింత పూర్ణిమ. చేతుల్లో రోజా పువ్వులతో ఒళ్లంతా కళ్ళుగా చూస్తున్నాడు మూర్తి. ఆశ్చర్యంగా, ఆనందంగా, హాయిగా. కళ్ళెత్తి చూసింది పూర్ణిమ. చటుక్కున ఫోటో తీశాడు మూర్తి. గభాలున ఒంటి నిండా దుప్పటి లాక్కుంది. ఎవరన్నా చూస్తారేమోనన్న భయం. మరొక ఫోటో తీశాడు బాబుతో కలిపి. వద్దొద్దు, తప్పు అంది తల వంచుకుని. ఏది, ఏమిటి తప్పుట? సున్నితంగా అడిగాడు. మరొకసారి తలెత్తి చూసింది. గుండెల్లోని అనుభూతి కళ్ళలోకి నీడలా, కన్నీరుగా. చటుక్కున కెమెరా క్లిక్ మనిపించాడతను. ఆమె కళ్ళల్లో మళ్ళీ భయం నీడలు. పూర్ణిమ, భయపడకు. ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయింది. నేనేం చెప్పలేను. మనిషి జీవితంలో తెలుసుకోవలసింది ప్రయారిటీ అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. టూ లేట్. ఇదిగో నా అడ్రస్. ఇదిగో, అలా చూడకు. నాకు ఉత్తరాలు రాయొద్దు, రాయవని తెలుసు. కానీ ఏ బాధైనా అర్థం చేసుకునే స్నేహితుడున్నాడనుకుంటే హాయిగా కాగితం మీద రాసేసి నాకు పోస్ట్ చేశాననుకుని చింపే. నిజంగా పోస్ట్ చేద్దామనుకున్నప్పుడు ఇందులో అడ్రస్. వస్తాను. కార్డు ఆమె చేతిలో పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడతను. వరండాలో రాంబాబు గొంతు. భయపడిపోయింది పూర్ణిమ. మూర్తి వచ్చాడని తెలిస్తే కార్డు దాచేసుకుంది. రోజా పువ్వులు దిండు కింద పెట్టేసింది. ఏరా, ఎలా ఉన్నావు? మూర్తి గొంతు. బాగున్నాను. నాకు రెండో కొడుకు. వచ్చి చూడమని లేదు రాంబాబు. గుడ్, కంగ్రాట్స్. నాకిప్పుడు టైం లేదు చూడాలంటే. వస్తాను. వెళ్ళిపోయాడు మూర్తి. రాంబాబు వచ్చేటప్పటికి నిద్రపోయినట్టు నటించింది పూర్ణిమ. అది తప్పో రైటో ఆమెకి తెలియదు. ఆ పెద్ద పెద్ద బీరువాలున్న గ్రనైట్ ఫ్లోర్ ఉన్న బంగళాలో ఏవీ తనవి కావనిపించేవి. ఒక్క చీరల అడుగున దాచిన ఆ కార్డు, వాడిన రోజా పువ్వులు, అమ్మ చచ్చిపోతూ ఇచ్చిన గాజుల జత తప్ప. ఆ తర్వాత పూర్ణిమ జీవితాన్ని తట్టుకోవడం నేర్చుకుంది. మూర్తి చెప్పిన ట్రిక్ బాగా పనిచేసింది. కాగితం మీద అన్ని బాధలు, తిట్లు, కోపాలు రాసేసుకుని చించేయడమో కాల్చేయడమో చేసేది. ఈ కథార్సిస్ వల్ల ఆమె మానసిక బలం ఎక్కువైంది. ఆ సంవత్సరం న్యూ ఇయర్ కార్డ్ మిసెస్ అండ్ మిస్టర్ రాంబాబుకి మిసెస్ అండ్ మిస్టర్ మూర్తి దగ్గర నుంచి వచ్చింది. ఆ కార్డు అలా చూస్తూ ఉండిపోయింది పూర్ణిమ. ఆ అమ్మాయి ఎలా ఉంటుందా అని ఊహించుకుంది. మూర్తికి పెళ్ళయిందని తెలిసి విపరీతంగా సంతోషించాడు రాంబాబు. అతనిలో అంతర్గత భయాలు చూసి నవ్వుకుంది పూర్ణిమ. ఈ కార్డు మీద ఏదో రాసుంది, చదివావా అంటూ ఇచ్చి వెళ్ళిపోయాడు రాంబాబు. We visit others as a matter of social obligation. How long has it been since we have visited ourselves? అన్న కొటేషన్ ఉంది. అంతే. పూర్ణిమలో చిన్న చిన్నగా చైతన్యం ప్రారంభమైంది. తనను తాను పరీక్షించుకోవడం ప్రారంభించింది. తనతో తాను బ్రతకడం తనకు ఇంత భయమా అని ఆశ్చర్యపోయింది. ఎదుటివాళ్లు కాదు తన సమస్యలకు కారణం. ఆ సమస్యలను తనలో ఏదో అధైర్యం ఆహ్వానించి బాధ పెడుతోంది. ఎవరినో చెడ్డవాళ్ళం చేస్తే కానీ తృప్తిపడని ఏదో కరుడుగట్టిన తెలియని కర్కశత్వం తనలో ఉన్నది. ఇది మార్చుకోవాలి. ఎదుటివారిలో చాపల్యం, కుసంస్కారం, అజ్ఞానం తనకు ఏదో ఆనందాన్నిస్తున్నాయి. ఇదొక రకమైన రోగగ్రస్త మనస్తత్వం. తనలో లోపాలు ముందు తగ్గించుకోవాలి. తన ప్రవర్తన ఎదుటివారిలో ప్రేమనో అభిమానాన్నో నిద్రలేపకుండా కచ్చను అసూయను నిద్రలేపి పలకరించేట్టు తాను ప్రవర్తిస్తోంది. తెలిసినట్లున్న తనకు తెలియని వాళ్లకు ఏమిటి తేడా? ఉలిక్కిపడింది. తనలో లోపాలు గ్రహించుకుని తనను తాను గౌరవించుకోనిదే బ్రతకలేనని గ్రహించుకున్నది. అది అహం కాదు, అంతర్మథన. ఇప్పుడు ఆమెను కష్టాలు, అమర్యాదలు, సూటిపోటి మాటలు బాధ పెట్టడం లేదు. దైన్యం పోయి
తన చుట్టూ మనుష్యుల మీద జాలి పెరిగింది. 2 ఏళ్ల తర్వాత భార్యతో ఇండియాకొచ్చిన మూర్తికి పూర్ణిమతో మాట్లాడే అవకాశం రాకపోయినా ఆమెలో మార్పు స్పష్టంగా అర్థమైంది. కానీ మూర్తి భార్య మాత్రం, ఆ మనిషేమిటి అలా గాడిద చాకిరీ చేస్తూ ఇమోషనల్ స్లేవరీ, ఛీ, నేనైతే ఎప్పుడో డైవోర్స్ ఇచ్చేదాన్ని అనేసింది పూర్ణిమను చూసి. జవాబు చెప్పలేదు మూర్తి, చెప్పలేడు కూడా. ఆ ఇంట్లో ఉన్న 2 వారాల్లోనే ఇంచుమించుగా ఈ కథంతా తెలుసుకుంది సహజ. కొంచెం ఊహించుకుంది. ఎప్పుడూ బిజీగా, క్షణం తీరిక లేకుండా అందరికీ అన్నీ అమర్చిపెట్టే పూర్ణిమ సాన్నిధ్యంలో ఏదో హాయి. ఇంతకీ పూర్ణిమ హాయిగా ఉందా అని అదే ప్రశ్న అడిగింది సహజ. నవ్వింది పూర్ణిమ వెన్నెలలా. నేను హాయిగా ఉండడానికి మరొకరి మీదో పరిస్థితుల మీదో ఆధారపడే స్థితిలో లేను సహజ. నాకు హాయిగా ఉండడం తెలుసు, బట్టలారేస్తూ అంది పూర్ణిమ. ఎవరి వదినా ఇంత చిన్నపిల్లల బట్టలు? మా పిన్నత్తగారి 2వ కోడలి పిల్లలవి. వాళ్ళ ఆయన ప్యాకాట్లో ఆస్తులు పోగొట్టాడు. అతన్నేమీ ఎవ్వరూ అనరు, మగవాడు కాబట్టి. కానీ ఆ పిల్ల దురదృష్టమని ఆ పిల్లని శిక్షిస్తున్నారు. సంపాదన లేని భర్త ఉంటే, ఆ పైన పిల్లలుంటే ఇంకా ఈ కుటుంబ వ్యవస్థలో ఆ ఆడదానికి నరకమే. మిగతా ఆడవాళ్ళు ఆమెకు విధించే శిక్షలు ఘోరం. ఆ పిల్లకు జ్వరం, పని మనిషి వాళ్ల కుటుంబం బట్టలు ఉతకదు. అందుకని నేను ఉతికి ఆరేస్తున్నాను. రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, పని మనిషి ఎందుకు ఉతకదు? అదంతే, వాళ్ళ ఆయన సంపాదించలేడు కాబట్టి ఆ పిల్లకు కనీస సుఖాలు ఉంచరు, ఆత్మన్యూనత కలిగిస్తారు. ఇక్కడ ఆడవాళ్ళు అప్పడాలు వడియాలు తినకూడదు, అవి మగవాళ్లకు మాత్రమే పరిమితి అనే కుటుంబాలున్నాయి. అదేమిటి, ఇదేమైనా అడివా? వీళ్ళు మనుషులు కారా? నాన్సెన్స్. తిట్టకు సహజ, అర్థం చేసుకో. వ్యవస్థ రక్షించబడాలంటే మారవలసింది ఆడవాళ్ళు. పెళ్లికి పిల్లలు పుట్టడం సెక్యూరిటీ అనుకుంటున్నారే కానీ ఆ పిల్లల్ని ఎలా పెంచగలం అని ఆలోచించడం లేదు. ఒక్క బిడ్డ స్కూలు కోర్సు పూర్తి చేయడానికి ₹1,00,000 అయ్యే కాలం ఇది. ఏ సెక్యూరిటీతో బతుకుతారు? బయటకు వెళ్ళలేరు, వీళ్ళు సంపాదించలేరు, కుటుంబ పరువు అంటారు. మరి దీనికి పరిష్కారం? కుటుంబ వ్యవస్థ రక్షణ కల్పించడం నేర్చుకోవాలి, లేకపోతే కూలిపోతుంది. ఫ్యామిలీ ట్రస్ట్లు ఉండాలి. బాధ్యతలు లేని కుటుంబ గౌరవాలు లాభం లేదని ఆడవాళ్లకు అర్థమవగానే ఈ వ్యవస్థను కూల్చేస్తారు. ఈ అజ్ఞానం, అర్థం లేని అహంకారం వల్ల లాభం లేదు. నువ్వేం చేయగలవు వదినా? ఇలా బట్టలు ఆరేసి పెట్టగలవు, చిన్న చిన్న సహాయాలు చేయగలవు, అంతే కదా? సూటిగా చూస్తూ అడిగింది సహజ. నిట్టూర్చింది పూర్ణిమ. నేను కొంచెం మాత్రమే చేయగలనేమో. ఆ అమ్మాయికి అండగా ఉండగలను, కానీ రాంబాబు గారు చాలా చేయగలరు. ఆయన చేత చేయిస్తున్నాను. ఆ పిల్లలకి చదువు, ఆమెకి ఇన్సూరెన్సు చేయించారు. ఏదైనా చెయ్యాలిగా. మరి మిగతా వాళ్లకు బాధ్యత లేదా? మరి ఈ ఒలకబోసే ప్రేమానురాగాలు ఇదంతా పై డ్రామాలేనా? విరక్తిగా నవ్వింది పూర్ణిమ. మా మామగారు చనిపోయినప్పుడు ఆస్తుల పంపకాలప్పుడు కాట్ల కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు వీళ్ళంతా. డబ్బు పునాదిగా ఉండే బంధుత్వాలు బాంధవ్యాలుగా మారవు సహజ. వీళ్లకు మేధోపరంగా గౌరవాలు, మనిషిని మనిషిగా గుర్తుంచుకోవడము రానప్పుడు ఈ పరిస్థితులు ఇంతే. ఆమె వంకే చూస్తోంది సహజ. ఆ కళ్ళు ఆలోచనలతో చాలా షార్పుగా, వెలుతురుతో, కరుణతో, జాలితో. ఈవిడి కుటుంబంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది, అవసరాలు తీరుస్తుంది. కానీ వీళ్ళందరికీ ఈవిడ బాబుగాడి భార్య అంతే. వినయంగా, అమాయకంగా కనిపించే యువతి తమ అందరి యోగక్షేమాలు ఆలోచిస్తోందని ఎప్పటికీ వాళ్ళకు అర్థం కాదో ఏమో. ఆ రోజు దేవాలయంలో ఏవో అభిషేకాలు. అందరు చుట్టాలు అక్కడికి చేరారు. అక్కడ భగవంతుడి గురించి తప్ప అందరి గురించి గందరగోళంగా మాట్లాడేస్తున్నారు అందరూ. పూజారి దారిన పూజారి నమకం చమకం యాంత్రికంగా చెప్తున్నాడు. అబ్బబ్బబ్బా, ఇక్కడ ఊపిరాటం లేదు వదినా, రా బయటకు వెళ్దాం అంది సహజ. గుడి ప్రాంగణంలో నాగలింగం పూల చెట్ల కింద కూర్చున్నారిద్దరు. బస్తాడు కొబ్బరికాయలు పట్టించుకుని రావడానికి వెళ్లిన రాంబాబుకు గుడికి రాగానే తమ జనంలో భార్య కనిపించలేదు. అడిగాడందర్నీ. ఒక అరగంట రభస తర్వాత
పూర్ణిమ భుజం మీద ఒక చెయ్యి బలంగా పడింది. కొంచెం దూరంలో పొగడపూలు ఏరుకుంటున్న సహజ రాంబాబు మాటలు విని అవాక్కైపోయింది. అందుకే మా అమ్మ అంటుంది, నీకు స్వతంత్రం ఇస్తే నువ్వు మీ అత్తలా లేచిపోతావని. తలెత్తి చూసింది పూర్ణిమ. మౌనంగా అతనితో కలిసి వెళ్ళిపోయింది. ఆశ్చర్యంగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళింది సహజ. ఆ తర్వాత అతడు ఒక వికృత నృత్యం చేశాడు ఇంట్లో. ఇంత పిచ్చి వెధవేమిటి వీడు, చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అంటూ 100 సార్లు అనుంటాడు ఇప్పటికి అంది ఇంక ఉండబట్టలేక పెద్దత్తగారు. ఏమీ జరగనట్టు కాసేపటికి వెళ్ళి, రండి అన్నం పెడతాను అని బతిమాలి తప్పంతా తనదే అయినట్టు సారీ చెప్పి భోజనం పెడుతున్న పూర్ణిమను చూసి ఒళ్ళు మండిపోయింది సహజకి. సహజ, నా మీద కోపంగా ఉందా? సాయంత్రం నవ్వుతూ వచ్చి అడిగింది పూర్ణిమ. ఎలా నవ్వగలవు వదినా? అసలు ఇన్నాళ్ల నుంచి నీ ప్రవర్తన చూసి కూడా అంత అమర్యాదకరంగా ఆ మనిషి ఎలా మాట్లాడగలడు? కోపంగా రోషంగా అంది సహజ. ఈ కొద్ది రోజుల్లో పూర్ణిమ మీద ఏదో ప్రేమ, అదిచ్చే హక్కు ఇవి మాట్లాడిస్తున్నాయి ఆమెను. ఎన్నాళ్ళైనా ఒక్కటే, నన్ను బాధ పెడితే అది తన ఆధిక్యత అనుకునే అమాయకుడు. ఏమిటి, నువ్వేదో విమెన్ అండ్ సోషల్ కండిషన్స్ వగైరా మీద రీసెర్చ్ అన్నావు కదూ? ఈ దేశంలో ఆడవాళ్లకు మగవాళ్లకు కావలసిందేమిటో నీకు అర్థమైందా? మగవాళ్లకేం మాయరోగం? ఏదైనా సమస్యలుంటే ఆడవాళ్లకే గాని. కచ్చగా అంది సహజ. అలా ఆలోచిస్తే నువ్వు 4 పుస్తకాలు చదివి రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయగలవు, కానీ సమస్యలకు పరిష్కారాలు ఆలోచించలేవు. ఉలిక్కి పడింది సహజ. మూర్తన్నయ్య దాదాపు ఇదే మాటలు మాట్లాడాడు. మరి అడిగింది. గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటో తెలుసా? ఇక్కడ చలామణి అవుతున్న కుటుంబ వ్యవస్థ మొత్తం అందరిలోనూ అభద్రతాభావం చెలరేపుతోంది. ఎవరికి వారికే ఆర్థిక అభద్రతో, సాంఘిక అభద్రతో, ఇమోషనల్ డిపెండెన్సీయో తప్పడం లేదు. అవునా? అవును. అదే ఎందుకని ఇక్కడ మగవాడికి ఆడదానికి కావలసినవి తప్పుగా అంచనా వేస్తున్నారు. ఆడదానికి ఇన్సెక్యూరిటీ అనుకుని రక్షణ కల్పిస్తాం, రక్షిస్తాం అంటున్నారు. మగవాడికి స్వాతంత్రం కావాలంటున్నారు. కానీ ఈ వ్యవస్థలో చిక్కుకున్న మగవాడికి ఇన్సెక్యూరిటీ సమస్య ఎక్కువ. ఎంత చదువు డబ్బు ఉన్నా నా అనే వ్యవస్థ కోసం తప్పించిపోయేవాళ్లే వీళ్ళందరూ. ఏదో భయం, నీ భార్య లేచిపోతుందనో, నీ ఆస్తి పోతుందనో, నిన్ను గౌరవించరనో, నీ పితృదేవతలు దీవించరనో సగటు మనిషిని హింస పెట్టగలదు ఈ వ్యవస్థ. మా అమ్మ ఇలా అంటోంది, మా అక్క ఒప్పుకోదు. ఇలా మాట్లాడే ప్రతి వ్యక్తి ఒక్కొక్కసారి మా ఆవిడ వంట, అబ్బా మా ఆవిడ తెలివితేటలు, ఇలా పొగిడే ప్రతి వ్యక్తి చాలా టెన్షన్ మీద ఉన్నట్టే లెక్క. తెలివిగల ఆడది ఇక్కడ సైకోథెరపిస్టులా పనిచేయాలి. లేకపోతే అమ్మా నాన్న చెప్పారనో, ఆస్తి వస్తుందనో ఆడదాన్ని నిట్ట నిలువునా కాల్చేసేయగల రోగగ్రస్తులు వీళ్ళు. వరకట్న హత్యలకు భాష్యం చెప్పేసింది పూర్ణిమ. నిర్ఘాంతపోయింది సహజ. మరి ఆడవాళ్ళు? రవ్వంత గుర్తింపు, కొంచెం లాలింపు, మానసిక స్వతంత్రంతో చాలా చెయ్యగలదు ఆడది. తనను తాను రక్షించుకుని మిగతా వాళ్లను రక్షించుకోగలదు. ఆవిడ దగ్గరకు వెళ్ళు, నీకు చాలా చెప్తుంది అన్న మూర్తన్నయ్య మాటలు గుర్తుకొచ్చాయి. ఆవిడ దగ్గరికెళ్ళు, నీకు చాలా చెప్తుంది అన్న మూర్తన్నయ్య మాటలు గుర్తొచ్చాయి. ఇటువంటి వ్యవస్థలో పెళ్ళి అవసరమా వదినా? అది చెప్పలేను. కానీ ప్రస్తుతం పెళ్ళిళ్ళ పద్ధతి మాత్రం బాగోలేదు. పెళ్ళే జీవితం అనుకున్న వాళ్ళు చాలామంది బలైపోతున్నారు. వ్యక్తిత్వం లేకుండా కాలిపోతున్నారు. మ్యాట్రిమోనియల్ కాలం చూసి ఉద్యోగం అందం ఉంటే చాలని పెళ్లికి ఒడంబడిపోతున్నారు. పెళ్లి ప్రొఫెషన్గా మార్చేసుకుని చాలామంది తెలివిగల ఆడవాళ్లు బ్రతికేస్తున్నారు. ఆడపిల్లలకు దీనివల్ల స్వతంత్రం ఉందేమో కానీ మగవాడికి సెక్యూరిటీ, హాయి కనిపించవు. ఇలా చాలామంది బాధపడుతున్నారు. ఎందుకు బయటపడలేకపోతున్నారు? పిల్లల వల్లనా? తల్లి అయిన ఆడది ఈ వ్యవస్థలో తన బిడ్డలకు తండ్రిని కాపాడుకోవడానికి పాటుపడుతుంది. కష్టాలు, అవమర్యాదలు ప్రేమతో భరించదు, తన సంసారం కోసం భరిస్తుంది. ఈ విషయం 30కి 3 మొగాళ్లకు తెలియనీయకుండా ఈ వ్యవస్థ జాగ్రత్త పడుతుంది.
సంపాదించలేని మగవాణ్ణి ఈ వ్యవస్థ శిక్షిస్తుంది, భయపెడుతుంది. మనిషిని మనిషిగా కాక అతను తీర్చే అవసరాన్ని బట్టి గౌరవించే ఈ వ్యవస్థలో అవినీతి ఎందుకు పెరగదు? ఇది రోగగ్రస్తమైన వ్యవస్థ. ఇది మగవాణ్ణి రోగగ్రస్తుడిగానే మారుస్తుంది. ఇతణ్ణి రక్షించగలిగేవి ప్రేమ, ఓదార్పు. ఇవే. ఇప్పుడు చెప్పు, ఇందాక నేను రాంబాబు గారితో అలా ప్రవర్తించడం అవసరమా కాదా? నిర్ఘాంతపోయి చూస్తోంది సహజ. ఈవిడింత ఆలోచిస్తుందా? ఈవిడ తెలివితేటలు, ఆలోచన సూక్ష్మం, తన భర్తను కాపాడుకోవడానికి పడే తపన ఏమాత్రమూ తెలియని ఆ రాంబాబు మీద నిజంగా జాలివేసింది సహజకి. వదినా, ఒక్క విషయం చెప్పు. ఇవాళ నాతో అమెరికా తీసుకెళ్ళి నీకు ఆర్థిక స్వాతంత్రం, సాంఘిక గౌరవం ఇస్తే హాయిగా వచ్చేస్తావా? కాఫీ కప్పులు తీసుకువెళ్తూ వెనక్కి తిరిగి సూటిగా చూసింది పూర్ణిమ. రాను సహజ, రాలేను. ప్రపంచమంతా నా కళ్ల ముందు ఉంచినా రాను. కారణం? కుతూహలంగా అడిగింది సహజ. చాలా కారణాలుండొచ్చు. ఒక్కటి చెప్పు. నీకు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందనా? నీ వాళ్ళు అనుకున్న వాళ్లకు దూరం అయిపోతావనా? ఆలోచిస్తూ నిలబడింది పూర్ణిమ. ఒకప్పుడైతే నిజమేనేమో, ఇప్పుడు కాదు. రాంబాబు గారితో నాకొక అనుబంధం ఉంది. అతని మనుష్యులు అతన్ని భయపెట్టకపోతే అతను చాలా మంచి వ్యక్తి. తప్పుదారిన పట్టిన కుటుంబ వ్యవస్థ చేసే మొదటి పని ఇంట్లో వృద్ధిలోకి వస్తున్న మగవాణ్ణి నీ బాధ్యతను చేయడం లేదని గిల్టీగా మార్చి నిస్సత్తువ చేయడం. దీనికి రాంబాబు బలైపోయారు. అతను నేను లేకుండా బ్రతకలేడు. అతడు ఈ విషయం ఒప్పుకోకపోవచ్చు. ఇది ప్రేమ అంటే కాకపోవచ్చు. కానీ నేను లేని మర్నాడు అతన్ని బాధ పెట్టి సోషల్ స్లేవరీ చేయిస్తారు వీళ్ళంతా. మరొక కారణం, ఇక్కడ ఈ నిస్వార్థ కర్తవ్యాల మధ్య నాకు తృప్తి ఉంది సహజ. నా పిల్లల్ని నాకు కావలసినట్టు ఈ వ్యవస్థను అర్థం చేసుకుని బాగు చేసేటట్టు పెంచాలనుంది. ఈ దేశంలో పుట్టినందుకు నేను ఏదో చెయ్యాలనిపిస్తోంది, పారిపోవాలనిపించడం లేదు సహజ. వెళ్ళిపోతున్న ఆవిడ అందెల ధ్వని వింటూ అలాగే కూర్చున్నది సహజ. బుర్రంతా తిరిగిపోయింది. తన రీసెర్చ్ పేపర్ల ముందు కూలబడింది. ఏవేవో లెక్కలు, ఏవేవో చట్టాలు, వీటన్నింటికీ అతీతంగా ఈ టైపు చేసిన అక్షరాల మధ్య నుంచి జారిపోతూ మెరుపులతో ప్రవహిస్తున్న ఏదో వ్యక్తిత్వంతో కలిసిన స్త్రీత్వం ఆమెకు దర్శనమిస్తోంది. ఆడవాళ్ల గురించి నీకు చాలా అర్థమవ్వాలి అన్న మూర్తన్నయ్య మాటలు. వదినా, మూర్తన్నయ్యకి ఈమెయిల్ పంపుతున్నాను, చదువుతావా? ల్యాప్టాప్ దగ్గరకు వచ్చి చూసింది పూర్ణిమ. మౌనంగా చదివింది. ఐ హ్యావ్ డిస్కవర్డ్ వాట్ యు వాంటెడ్ మీ టు డిస్కవర్. థ్యాంక్ యూ. నేనొక మెసేజ్ పంపించనా అంది పూర్ణిమ. ఆ మొహంలో ఏ భావమూ లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వా? గుడ్, పంపించు. అన్నయ్య థ్రిల్ అయిపోతాడు ఆనందంగా అంది సహజ. The soil in return for her services keeps the tree tied to her. The sky asks nothing and leaves it free. రవీంద్రనాథ్ ఠాగూర్. మౌనంగా టైప్ చేస్తోంది పూర్ణిమ. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారు రచించిన కథ పూర్ణిమ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.